హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే బగారా రైస్ చేయబోతున్నాను. తెలంగాణ స్పెషల్ బగారా రైస్. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చెప్తానండి. ఇదిగోండి, హోల్ గరం మసాలా అండి, ఇవి స్టార్ పువ్వు, ఇలాచి, షాజీరా అన్నీ అండి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు ఇలాగా పెద్దగా కట్ చేసి పెట్టుకోండి. చిన్నవిగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మనం అయితే టమాటా యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా అండి, ఇది మా చెట్టు పుదీనా, జీడిపప్పు అండి, తర్వాత బటర్ స్టిక్స్. ఇవైతే అన్సాల్టెడ్ బటర్ అండి. మనకు ఇండియాలో అయితే మామూలుగా పాలు కాగబెట్టి పెరుగు చేసి దాని నుంచి మీగడ తీసి నెయ్యి చేస్తారు కదా, మాకు ఇక్కడ ఇలాగా స్టిక్స్ అయితే దొరుకుతాయి. ఇది చూడండి, ఇది అన్సాల్టెడ్ అండి, సాల్టెడ్ కాదు, ఇది అన్సాల్టెడ్ బటరు. ఇలా స్టిక్స్ తెచ్చేసి నెయ్యి కాసుకుంటామండి. ఇది ఆవు నెయ్యి ఇదండి, ఇది ఆవు పాల నుంచి చేసిన బటర్ ఇది. సో ఇదైతే ఒక స్టిక్ అయితే కావాలండి. తర్వాత బాస్మతి బియ్యం అండి, ఇవి చాలా మంచి క్వాలిటీ బియ్యం. బాస్మతి బియ్యంలోనే ఉంటుందండి మనకి ఏదైనా కూడా. కొంచెం పొడుగు రైస్ అనేది తీసుకుంటే మీకు బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను. తర్వాత ఇది సాల్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతేనండి. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మీ దగ్గర ఏదన్నా కూరగాయలు లేనప్పుడు కానీ అట్లాగా ఈజీగా మన ఇంట్లో నార్మల్గా దొరికే పదార్థాలే కదండి, ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. చూద్దాము ఎలా చేయండి. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని బటర్ అయితే యాడ్ చేసేసాను. నూనె కన్నా బటర్ కానీ, తర్వాత నెయ్యి కానీ, కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ వేయండి దీంట్లో. అస్సలు ఎంత బాగుంటుందోనండి రుచి అనేది. మన ఆయిల్ కన్నా కానీ ఈ 3 అయితే భలే టేస్ట్ ఇస్తాయండి బగారా రైస్కి. ఇదిగోండి, నేను ఇక్కడైతే ఒక స్టిక్ బటర్ వేసాను, తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసానండి. దీనిలో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా చెప్పాను కదండి, అది వేసేసుకున్నాము. కొంచెం వేగనిద్దాము. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇవి కొంచెం వేగనిద్దాం. దీనిలో కొంచెం ఈ ఉల్లిపాయలకి తగ్గట్టుగా సాల్ట్ వేద్దామండి. సాల్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి వేపుదాము. ఇవ్వండి, ఉల్లిపాయలు అయితే దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసి ఇలాగా బాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇలా అయితే కలిపేసుకున్నాను. దీనిలో క్యాషు, పుదీనా మంచి టేస్ట్ అండి అసలు ఈ బగారా రైస్కి. వేపుతుంటేనే భలే మంచి వాసన వస్తుందండి. కలిపేసుకుందాం బాగా అండి. దగ్గరికి అయిపోయింది. ఆల్రెడీ హోల్ గరం మసాలా అయితే వేసాం కదా దీంట్లో. నేను కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను కొంచెం. కలిపేసుకొని మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ అన్నంలో ఈ మిక్సర్ని కలిపేసుకోవడమేనండి, అంతే. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. ఇది కూడా వేపేసుకుందాం కొంచెం. ఇదిగోండి
దీంట్లో అయితే మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో బియ్యానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎంతేనండి, ఇంకా రెడీ అయిపోయినాక చూద్దాము ఎలాగుందనేది. ఇదిగోండి, నేనైతే ఇట్లాగా రైస్ కుక్కర్లో పెడుతున్నాను. నేను అట్లాగా తాలింపు విడిగా వేసుకొని, మీరు ఇన్ కేస్ మామూలు కుక్కర్లో పెట్టాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించండి, 1:1 వేసుకోండి చాలు. నేనైతే ఇక్కడ 1:1.5 వేసాను. ఇంకా నేను ఇది స్టార్ట్ నొక్కేసాను. ఇప్పుడు చూద్దాం, తర్వాత కుక్ అయిన తర్వాత చూపిస్తానండి అన్నం అనేది ఎలాగో వచ్చిందనేది. ఇదిగోండి, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. మీరు ఓన్లీ బటరే కాకుండా కొంచెం నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఎందుకంటే అన్నం పొడిగా రావడానికి ఏదో ఒకటి ఆయిల్ అనేది ఉండాలి. కోకోనట్ ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుద్దండి ఈ బగారా రైస్కి. ఇదిగోండి, ఇదిగోండి చూడండి ఎంత పొడిగా ఉందో. ఇదిగోండి, నా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడిగా ఉందో. దీనిపైన ఇదిగోండి నంచుకోవడానికి, దీనికి కలుపుకోవడానికి మటన్ కర్రీ అండి. ఇది మటన్ కర్రీ ఎలా చేయాలో నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. మీరు కావాలంటే దానిలోకి వెళ్ళి చూడండి. ఇది రిచ్ గ్రేవీ, చాలా బాగుంది, చాలా రుచిగా ఉందండి. ఇదిగోండి వడలు, ఈ వడలు కూడా ఎలా చేశానో నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇదిగోండి వడలు, సలాడ్ అండి, క్యూకుంబర్, ఆనియన్. రండి తిందాం. ఎంతో రుచిగా, అసలు ఎంత బాగుందోనండి. అసలు నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలానే. చూడండి ఎంతో బాగుంది. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.